హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చిన పాట్నా శుక్లా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ రవీనా టండన్ వచ్చేసి తను బేసికలీ తను ఒక లాయర్, తను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మంచి హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలతో తనైతే హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తుంది. అండ్ సడన్గా తనకి ఒక కేసు అయితే వస్తుంది. లైక్ ఆ కేసు అంటే కనుక లైక్ ఒక బీఎస్ఏ చదివే ఒక అమ్మాయి, సో తను ఒక ఎగ్జామ్ అయితే ఇస్తుంది. బట్ ఆ ఎగ్జామ్లో తనైతే ఫెయిల్ అవుతుంది అనమాట. బట్ తను మాత్రం చాలా బాగా చదువుతుంది అనమాట. సో తను ఏమన్నాడు, ఆ పేపర్ రివాల్యుయేషన్ గురించి ఆ అమ్మాయి అయితే కేసు పెడదామని చెప్పి అనుకుంటుంది. సో ఆ కేసుని రవీనా టండన్ సాల్వ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ మనం తీసుకుంటే కనుక లైక్ మనం చూసే ఉంటాం, లైక్ బోర్డ్ ఎగ్జామ్స్లో కనుక పేపర్స్ కానీ మిస్కరెక్షన్ అవుతుంటాయి. లైక్ మంచిగా చదివే స్టూడెంట్స్ అందరికీ చాలా తక్కువ మార్క్స్ వస్తుంటాయి. లేక మంచిగా చదివే స్టూడెంట్స్ వాళ్ళు ఫెయిల్ కూడా అవుతుంటారు. అండ్ అసలు ఏమి రాయని స్టూడెంట్స్ కూడా వాళ్ళైతే పాస్ అవుతూనే ఉంటారన్నమాట. సో ఇలా ఈ కాన్సెప్ట్ మనం చూసుకుంటే కనుక లైక్ ఈ కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది. రియాలిటీలో జరిగిన ప్రాబ్లం ఇది. లైక్ ఎవ్రీ ఇయర్ ప్రతి స్టేట్లో ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి ఒక కాన్సెప్టే తీసుకుని వీళ్ళు మూవీగా చేయడం, లైక్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఒక హ్యూజ్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీ ఒక రన్ టైం జస్ట్ ఒక 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ మెజారిటీ ఆఫ్ ది మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ రవీనా టండన్ చుట్టూ అయితే తిరుగుతుంది. తన క్యారెక్టర్కి తనైతే బాగానే చేస్తే దాని కోర్ట్ రూమ్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అవి కూడా జస్ట్ అయితే ఓకే. అండ్ ఇప్పుడు ఈ మూవీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే బాగాలేదు. లైక్ మనకి స్క్రీన్ ప్లే అయితే చాలా ఫ్లాట్గా ఉంటుంది, చాలా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ చాలా సీన్స్ మనకి అయితే బోర్ అయితే కొడతాయి. ఈ మూవీ ఒక రన్ టైం తక్కువే, బట్ అయినా సరే మనకి సీన్స్ అన్నీ బోర్ కొడతాయి అనమాట. సో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేసి ఒక సస్పెన్స్ బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, కింద చెప్పినట్టు లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, బట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే బాగాలేదు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.